ప్రముఖ చరిత్రకారుడు పీకే భట్టాచార్య రచించిన హిస్టారికల్ జియోగ్రఫీ ఆఫ్ మధ్యప్రదేశ్ ఫ్రమ్ ఎర్లీ రికార్డ్స్ అనే పుస్తకంలో మాహిష్మతి ప్రస్తావన ఉంది. మహాభారతంలోని అనుశాసన పర్వంలోనూ దీని ప్రస్తావన ఉంది. కృతవీరుని కుమారుడైన కార్తవీరార్జునుడే మహిష్మతిని పరిపాలించిన రాజు. హాయిహాయా ఉండవచ్చునని భట్టాచార్య వివరించారు. 14వ శతాబ్దంలో నాచన సోముడు రచించిన హరివంశం కావ్యంలోని మాహిష్మతి రాజ్య ప్రస్తావన ఉంది. ఋగ్వేదంలో పేర్కొన్న ఆర్యవర్గానికి చెందిన యదువంశీకుడైన మహిష్మతి అనే రాజు స్థాపించడం వల్ల దీనికి ఈ పేరు వచ్చిందని ఈ పుస్తకం తెలియజేస్తుంది. యదు వారసుల్లో ఒకడైన ముఖకొండ ఈ రాజ్యాన్ని ఏర్పాటు చేశారనే వాదన కూడా బలంగా ఉంది. ఇక మాహిష్మతి రాజ్యానికి అనుపమ అనే మరో పేరుందని రఘువంశ పుస్తకం వివరిస్తుంది. అందరూ ఊహించినట్లుగా ఇది నర్మద పక్కన కాకుండా రేవా నది కొండ ప్రాంతంలో ఒక దీవిగా వెలసిల్లిందని కొందరు అంటున్నారు. శివుడికి అత్యంత పవిత్రమైన స్థలంగా భావించే మందాత గ్రామం ఇక్కడ సమీపంలోనే ఉందని కూడా అంటున్నారు. ఆగా గ్రామంలోని ఓంకారనాథ ఆలయంలో ఇప్పటికీ శివుడు పూజలందుకుంటున్నాడు. అలాగే మహాభారతంలోనూ మాహిష్మతి ప్రస్తావన ఉండడం గమనార్హం. పాండవుల కంటే ముందు నీల అనే రాజు మహిష్మతి రాజ్యాన్ని పాలించినట్లు తెలుస్తుంది. అగ్నిదేవుడి కుమార్తెను ప్రేమించిన నీల తొలుత అతనిపై యుద్ధానికి వెళ్తాడు. ఆపై అగ్నిదేవుని శక్తి తెలుసుకుని తన రాజ్యానికి రక్షకుడిగా ఉండాల్సిందిగా కోరతాడు. ధర్మరాజు మాహిష్మతిపై దండయాత్రకెళ్లినప్పుడు నీలకు అగ్నిదేవుడు రథసారథిగా వ్యవహరించాడని మహాభారతంలో ఉంది. విష్ణు పురాణంలోనూ దీని ప్రస్తావన ఉంది. మాహిష్మతిని కార్యవీరార్జునుడు పాలించే సమయంలోనే రావణాసురుడు యుద్ధానికి వచ్చి ఓడిపోయినట్లు అందులో చెబుతారు.